హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మనమైతే ఆంధ్ర ఊటీ అక్కడికైతే వెళ్తున్నాము. ఆంధ్ర ఊటీ అంటే ఏంటో కాదు, ఆర్సీ హిల్స్ అనమాట. మదనపల్లి పక్కన ఉంటుంది ఆర్సీ హిల్స్. అక్కడ మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా అయితే ఉంటుంది అనమాట. అక్కడికైతే ఈ రోజు అయితే వీడియో అయితే తీయబోతున్నాను. రండి అయితే వెళ్దాం. ముందుగా మీకైతే హార్స్లీ హిల్స్ ఎక్కడున్నదనే విషయం అయితే చెప్పాలి. హార్స్లీ హిల్స్ వచ్చి మనకు మదనపల్లి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. హార్స్లీ హిల్స్ అనే పేరుకి ముందు మల్లమ్మ కొండగా అయితే హార్స్లీ హిల్స్ని అయితే పిలిచేవారు. ఇక్కడ మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు సేకరించి ఇచ్చేదంట. అందువల్ల ఈ ప్రాంతం అప్పుడు మల్లమ్మ కొండగా పిలిచారు. ఇలా చూడండి, ఇదే అనమాట మనకు హార్స్లీ హిల్స్కి వెల్కమ్ బోర్డ్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనకు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఇక్కడ టికెట్ అయితే 2 వీలర్కి అయితే ఒక 60 రూపీస్ అయితే తీసుకుంటారు. 4 వీలర్కి వచ్చి 60 రూపీస్ అయితే తీసుకుంటారు. చూడండి, కొండ అయితే మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. చిన్నగా అయితేనే వెళ్ళాలి. ముందు హార్స్లీ హిల్స్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, బ్రిటిష్ కాలంలో మదనపల్లి కలెక్టర్గా పనిచేసిన WD హార్స్లీ అనే అధికారి 1963లో వేసవి విడిదికి ఇక్కడ ఒక ఇంటిని అయితే నిర్మించారంట. ఆయన పేరుతో అయితే గుర్తుగా అయితే హార్స్లీ హిల్స్ అని చెప్పి అయితే పెట్టారంట. ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఎంత వేడి ఉన్నా కూడా, చుట్టుపక్కల ప్రదేశాలలో ఎంత వేడి ఉన్నా కూడా ఇక్కడ హార్స్లీ హిల్స్లో మటుకు పొడిగా వేడిగా ఉండే వాతావరణమే ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. అందువల్లనే ఇది ఆంధ్ర ఊటీ అనే పేరుతో కూడా పిలుస్తారు. పర్యాటకులు అయితే ఇక్కడ ఎక్కువగా అయితే వస్తారనమాట. ఇక్కడ మనకు చూడదగిన ప్రదేశాలు వచ్చి ఇదో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రీసెంట్గా అయితే కట్టారనమాట. ఈ స్థలము తిరుమల కొండకు ఎత్తుకు సమానంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 3600 ఫీట్లో అయితే ఈ తిరుమల కొండ హైట్కి అయితే ఇది సమానంగా అయితే ఉంటుందన్నమాట. దానికి గుర్తుగా అయితే ఇదైతే పెట్టారు. మనకి ఇక్కడైతే ముందుగా అయితే గంగోత్రి లేక్ అయితే వస్తుందన్నమాట. అదైతే చూడడానికి అయితే అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. మొత్తం వాటర్తోనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడో ఎన్నో రకాలైన చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అందువల్లనే హార్స్లీ హిల్స్ మొత్తం చల్లగదనంతో అయితే ఎప్పుడూ అయితే చల్లగానే అయితే ఉంటుందన్నమాట. వింటర్ సీజన్లో అయితే ఇంకా ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ మంది అయితే జనాలకి అయితే ఫోటోషూట్లకి అయితే వస్తారు. నేను చెప్పాను కదా గంగోత్రి హిల్స్ అని, ఇది ఇక్కడే అనమాట. చూడండి, ఇక్కడ వెళ్ళి మొత్తం ఇది చెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇవన్నీ అశోక్ చెట్లు. ఇవి చాలా ఏళ్ల నుంచి అయితే ఇక్కడే అయితే ఉన్నాయన్నమాట. ఇవి మొదలు కూడా ఎంతెంత లావు అయితే ఉన్నాయో ఇక్కడ చెట్లు అయితే. ఇక్కడ మేము వెళ్ళేప్పుడు అయితే ఇక్కడ వాటర్ అయితే లేవన్నమాట. అందువల్లే అంతగా అయితే వాటర్ అయితే కనబడదు. ఈసారి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే చూడండి, ఫుల్ వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడనీకి అయితే మనకు అద్భుతంగా అయితే పెట్టారనమాట. ఇవి అటు సైడ్ వెళ్ళనీకి అయితే ఇవి ముందే చెట్లు పడిపోయాయి కదా, వాటిని అయితే చెక్కి పెట్టారనమాట, రోప్ లెక్క అయితే. ఒకసారి అయితే మీరు కూడా అయితే అటు సైడ్ అయితే వెళ్ళిరండి, చూడనీకి అయితే బాగుంటుంది. చూడండి, ప్రదేశం అయితే ఫోటోషూట్లు. ఇక్కడ చాలా హార్స్లీ హిల్స్లో చాలా మూవీస్ కూడా జరిగాయి అనమాట. మీకు గుర్తుంటుంది కదా, SR కళ్యాణ్ మండపం, మిగిలిన సినిమాలన్నీ ఇక్కడే జరిగాయి అనమాట, చిన్న చిన్న మూవీస్ అయితే. చూడండి, ఇక్కడ చెట్లు అయితే పడిపోయాయి కదా, వాటిని వాళ్ళు ఏం చేశారంటే వీటిని చెక్కి అయితే పెట్టారనమాట. అటు సైడ్ వెళ్ళనీకి అయితే చూడండి, లేక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ పైనుంచి అయితే వస్తాయన్నమాట ఈ వాటర్ అయితే ఇక్కడ లేకి. ఇక్కడ అటు సైడ్ వెళ్ళనీకి అయితే రోప్ అయితే కట్టి పెట్టారు. రోప్ మీద అయితే నేనైతే వెళ్ళనీకి అయితే ట్రై చేశాను. చూడండి, రోప్ మొత్తం చెట్టు పడిపోయిన దాన్ని అక్కడే దాన్ని ఎటు కదలకన్నా అయితే అక్కడే చెక్ అయితే పెట్టారనమాట. ఇక్కడ పడిపోనీ కన్నా కట్లు పెట్టారు, ఈ పక్క తాళ్ళు అయితే పెట్టారనమాట. నాకైతే వెళ్తున్నప్పుడు అయితే భలే ప్రశాంతంగా అయితే అనిపించింది. చూడండి, మీరు కూడా అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నాకైతే అడ్వెంచర్ లెక్క అనిపించింది అనమాట అటు సైడ్ వెళ్ళిన. ఇక్కడ వీకెండ్స్లలో చాలా మంది అయితే వస్తారనమాట. కర్ణాటక తర్వాత బెంగళూరు అటు సైడ్ నుంచి అయితే మొత్తం అయితే జనాలు అయితే వస్తారనమాట, తమిళనాడు నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఎంత వేసవిలో అయినా కూడా ఇక్కడ చాలా చల్లదనంతో అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇది వెళ్ళే గుడికి కట్టి ఏమవుతుందంటే చాలా సన్నగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది చెట్టు అనమాట, చెట్టు పడిపోయిన దాన్ని జస్ట్ చెక్కి పెట్టారంతే. నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ కొంతమంది వచ్చారు కానీ ఇంత లాస్ట్కి అయితే రాలేదనమాట. నేనేదో ట్రై చేసి వచ్చేసాను. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తాము. హార్స్లీ హిల్స్ ఇదే అనమాట. ఇప్పుడు ఎంట్రీ వచ్చాం కదా, ఇదే అనమాట హార్స్లీ హిల్స్ అయితే ఎంట్రీ అయితే. మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే గాలిబండకి అయితే వెళ్దాం అనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఇవి గాలిబండలు. చూడండి, ఇక్కడ నుంచి అనమాట మనము వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడనీకైతే.
చూడండి వ్యూ అయితే మేము ఎండ పొద్దున వచ్చాము, మీరైతే ఈవినింగ్ అలా రండి, సూపర్గా అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇది కట్టి కూడా సుమారు చాలా రోజులు అయితే అవుతుంది. చూడండి మనం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట, అందుకని స్టెప్స్ అయితే కట్టారు. ఇక్కడ పార్క్ కూడా రెడీ అయితే చేసి పెట్టారు. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక ఫోటోషూట్ అయితే జరుగుతున్నది. ఇది చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట, మేఘాల్ వ్యూ పాయింట్. చూడండి ఇక్కడ నుంచి ఈవినింగ్ అయితే అంటే ఎర్లీ మార్నింగ్ అనుకుంటా ఫుల్లీ ఫాగ్ అయితే ఉంటాయంట, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు మనకు. నేను అక్కడ పిల్లలు నిలబడుకొని ఉన్నారు కదా బండ మీద, అక్కడికి వెళ్ళనీకైతే చూస్తున్నాను అనమాట. అంటే అక్కడికి వెళ్ళడం అయితే రిస్కే, కానీ మీకు చూపిద్దామని చెప్పి అయితే నేనైతే వెళ్తున్నాను. చూడండి మొత్తం అయితే అసలు గ్రిప్ అయితే లేవన్నమాట, కానీ వాళ్ళు ఎలా ఎక్కారు అయితే. చూడండి ఇది ఎంత లోతున్నదో నేను దగ్గరకు వచ్చినాక అయితే తెలిసింది, అటు నుంచి అయితే నాకు కనపడాల. చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఎంత అద్భుతంగా అయితే ఉందో, ఇక్కడ చాలా లోతు అయితే ఉంది, మీరైతే రాకండి, అక్కడ నుంచి అయితే చూడండి. మేము ఇంకా వస్తుంటే ఇక్కడ మాకు ఒక అశోక్ చెట్టు అయితే కనిపెట్టింది అనమాట. ఇది చాలా ఏళ్ళ నుంచి అయితే ఉంది. నేను చెప్పాను కదా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మూవీ షూట్ అని, ఇది ఇక్కడే అనమాట తీసినది ఆ షాట్ అయితే. చూడండి శ్రీరాములు అమ్మవారు అయితే ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇక్కడ మాకు గాలి వలన కోతకి ఏర్పడిన రాయి అయితే కనిపించింది అనమాట. చూడండి ఇది మామూలుగా మనం వాటర్ వలన కోతకి దిగిన రాళ్ళని చూసింటాం, కానీ ఇది గాలి వలన దేశంలోనే ఫస్ట్ అనమాట ఇక్కడ గాలి వలన. ఎందుకంటే ఇక్కడ మిడ్ నైట్ అయితే ఇంకా హెవీగా 200 కిలోమీటర్ స్పీడ్తో అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు తుఫాన్ అలా వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల అయితే ఇవి మొత్తం కోసపోయాయి ఈ రాయికి అయితే. చూడండి మీరు కూడా పరిశీలించండి, ఈసారి మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చూడండి. రీసెంట్గా అయితే దీన్ని అయితే కొంచెం భద్రపరిచారనమాట. ఇంకా ఇక్కడైతే ఇదే అనమాట మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ టైం అయితే చూడండి, సూర్యుడు అస్తమించే టైంలో అయితే సూపర్గా అయితే ఉంటుందన్నమాట వ్యూ అయితే. చాలా మంది అయితే వచ్చారనమాట పర్యాటకులు అయితే. నేనైతే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అయితే రమ్మని చెప్తాను, నేను పొరపాటున ఆఫ్టర్నూన్ వచ్చేసాను. చూడండి ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో. ఇక్కడ మనకు ఎటు చూసినా అయితే హెవీ చల్లదనంతో కూడిన ఇక్కడ గాలి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కొండలలో ఈ పైనకు వచ్చిన కొండ దగ్గర అయితే మొత్తం గృహాల లెక్కలు ఉన్నాయన్నమాట. ఇక కొండ కింద రెడీ చేసి పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయి చూడనీకైతే. ఏమంటే కొంచెం బాటిల్స్ గిటల్స్ అయితే వాళ్ళు పెట్టారు. మనం ఇక్కడ స్టే చేయనీకైతే ఇక్కడ ఈ హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఒక 1500 to 2000 రూపీస్ అయితే మిడ్ స్టే చేయనీకి అయితే ఇక్కడైతే పెట్టారనమాట. రీసెంట్గానే ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే పెట్టారు. చూశారు కదా వీడియో అయితే, అందరూ చూశారని అనుకుంటున్నా. ఆర్సీల్స్ అందరికీ తెలిసి ఉంటుంది, దీనిలో ఏముందో కొత్తగా అనుకోవచ్చు, కానీ నేనైతే కొత్తగా అయితే ట్రై చేయలేదు. ఈసారి మీరైతే వింటర్ లో అయితే నేనైతే ఖచ్చితంగా అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. వింటర్ లో అయితే క్లైమేట్ రేంజ్ లో అయితే ఉంటుంది అనమాట. మొత్తం పొగగా స్మోగీతో లైట్ గా వర్షం పడుతూ క్యాగ్ అయితే ఉంటుంది ఆర్సీల్స్ అయితే. మీరైతే మర్చిపోకండి అయితే ఖచ్చితంగా అయితే వింటర్ సీజన్ లో అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఈ సమ్మర్ లో కూడా విజిట్ చేయండి, ఎందుకంటే సమ్మర్ లో బయట అంతా వేడితో దుడ్డు అంటుండ్రి, కానీ ఇక్కడైతే కూల్ క్లైమేట్ అనమాట. ఒకసారి వచ్చారంటే ఇంక ఎర్లీ మార్నింగ్ ఇంకంతే ఈవినింగ్ వరకు మీకు అసలు తెలియదు, అంత కూల్ గా అయితే ఉంటుంది క్లైమేట్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అందరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా మరింత ప్రోత్సాహంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ వస్తాను, అంతవరకు బాయ్.